విజయవాడలోని వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. ముంపు ప్రాంతాలైన కండ్రిక, బోస్నగర్, జర్నలిస్ట్ కాలనీలో ఆయన పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. వరద నీటిని క్లియర్ చేయడంతో పాటు శానిటేషన్ జరుగుతున్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ పర్యటించారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని వీధుల్లో ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేసి బురదను క్లీన్ చేయించారు. డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. బీచెస్ వరవటంలో విజయవాడ నగరంలో 32 డివిజన్లు, అదేవిధంగా పక్కనే ఉన్న రూరల్ నీటిలో మునగటం 10 రోజుల్లో దాదాపు మెజారిటీ క్లీన్ చేయగలిగాం. కొన్ని లోతట్టు ఏరియాలు అయినటువంటి జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, దాని పక్కన ఇళ్లలో దాదాపు ఒక 75 అపార్ట్మెంట్ ఇళ్లలో ఇంకా నీళ్లు ఉన్నాయి. ఆ ఇళ్లలో కూడా నీటి చుక్కలాగా చేయాలని అన్ని విధాల మా మున్సిపల్ కమిషన్లు అధికారులందరూ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ సాయంకాలానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఆ 75 ఇళ్ళు అపార్ట్మెంట్ ఏదైతే ఉండో వాటిలో కూడా నీళ్లు లేకుండా చేయడానికి చేస్తున్నారు. సాయంకాలం కల్లా 5 గంటల చుక్క నీళ్ళు లేకుండా చేస్తామని ఆ కాలనీ మొత్తం ఈవినింగ్ 5 o'clockకి ఒక్క చుక్క లేకుండా మా అధికారులు చేశారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే అక్కడ శానిటేషన్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది, ఇంకో 10% ఉంది. ఇంత పెద్ద వరద వచ్చినా ఇన్ని రోజులున్నా ఇంతవరకు ఎక్కడ దీనివల్ల వచ్చి అంటువ్యాధులు రాకుండా చూసాం. అంటువ్యాధులు రాకుండా అన్ని విధాల అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.